ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేటి మన్నా జూబిలీ ఆరాధన కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి ఆరాధనలో పాలు పొందిన మీ యొక్క అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన. మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఆరాధించుతున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దైవజనులు వాక్యత్తబోతుండగా ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ యొక్క ఆత్మీయ అవసరతలు తీర్చి మిమ్మలను తన కృపలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దినమున నా ధ్యానాంశము జనములకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఎవరని? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. చూడండి, అబ్రహాము మొదటి పేరు, పాత పేరు, రక్షణ పొందక ముందు పేరు అబ్రాము. దేవుడు దర్శించక ముందు అబ్రహాము పేరు అబ్రాము. అయితే దేవుడు అతని పిలిచారు. ఎప్పుడంటే అతని పాత జీవితం ఏంటంటే, చూడండి, మన అమలాపురం పట్టణంలో వీధుల్లో తల మీద తట్టలు పెట్టుకుని చేపలో చేపలో అంటూ అమ్ముతూ ఉంటారు. అలాగా అబ్రాము పాత జీవితంలో తల మీద బుట్ట పెట్టుకుని బొమ్మలు అమ్మేవాడు. ఏమమ్మేవాడు? బొమ్మలు అమ్మేవాడు. అటువంటి వ్యక్తిని ప్రభు పిలిచారు, రక్షించారు. రక్షించిన తరువాత అతని పేరు మారిపోయింది. అతని స్థితి గతులు మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధముగా ప్రభు మార్చారంటే చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచువాడు, దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నీవు అనేక జనములకు తండ్రి వగుదువని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలన్నీ అబ్రహాము గురించి రాయబడిన మాటలు. జనములకు తండ్రిగా దేవుడు అతన్ని మార్చాడు అబ్రహాముగా. అంతేకాకుండా మరి విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చూచినట్లయితే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారి వంశావళి వ్రాయబడక పూర్వము ముందు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎంత గొప్ప ఆధిక్యతను అబ్రహాము సంపాదించుకున్నాడో చూడండి. యేసుక్రీస్తు వారి వంశావళి వ్రాయకముందు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయించుకుని గొప్ప ఆధిక్యతను అబ్రహాము సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఈ బొమ్మలు అమ్ముకునే అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించారంటే, ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడైన ఎలియాజరు చెప్తున్న మాటలు ఇవి అబ్రహామును గురించి. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనములను ఒంటెలను గాడిదలను దయచేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బొమ్మలు అమ్ముకునే వ్యక్తిని దేవుడు అబ్రహాముగా మార్చి అతనికి ఎన్ని ఇచ్చాడంట? వెండి బంగారములను. దేవుడు అతనిని ఆశీర్వదించాడు కనుక అతడు గొప్పవాడయ్యాడు. వెండి బంగారములు, బహుధనవంతుడయ్యాడు. దాసదాసీలను ఇచ్చాడు దేవుడు. ఒంటెలను, గొడ్లను, గాడిదలను, పశువులను, ఎన్నెన్నో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. అబ్రహాము అంతటి గొప్పవాళ్ళు మన సంఘంలో ఎవరో లేరేమో. అంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కనుక మరి ఇంతగా దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి, అతని పేరును గొప్ప చేయడానికి గల ఇంత ఆధిక్యతను ఆశీర్వాదములను అతడు సంపాదించుకోవడానికి అతనిలో ఉన్న గుణలక్షణాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చూచినప్పుడు అక్కడ మనము చూచేది ఏంటంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి ఈ దేశము నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము చూచినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడ్డాడు. అతనిలో ఉన్న మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే విశ్వాసము. అందరూ చెప్పండి, విశ్వాసము. అబ్రహాము విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి అతడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఫలానా ఊరెళ్ళని చెప్పలేదు ప్రభు. నేను చూపించు దేశానికి నీ వెళ్ళు అన్నారు. కనుక అతడు పిలుపునకు లోబడి విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియదు. మనకి ఏదైనా ఊరు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ స్కూల్స్ ఉంటాయా, హాస్పిటల్స్ ఉంటాయా, ఇల్లు బాగుంటుందా లేదా అన్నీ ఆలోచించుకుని వెళ్తాం. అయితే అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియదు, అక్కడ ఎటువంటి శ్రమలు ఎదుర్కోవాలో తెలియదు. అయినను విశ్వాసమును బట్టి దేవుడు చూపించు దేశానికి అతడు బయలుదేరి వెళ్ళాడు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మతగిన వాడనే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలిచిన వాడు మరణ పర్యంతము కాపాడుననే విశ్వాసం. పిలిచిన వాడు మార్గమంతటిలో నడిపించుననే విశ్వాసం. పిలిచిన వాడు బంధువుల కంటే తల్లిదండ్రుల కంటే చాలిన దేవుడనే విశ్వాసముతో అతడు దేవుడు చూపించిన దేశమునకు అతడు బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విగ్రహారాధికుడైన అబ్రహాము విగ్రహారాధనను విడిచిపెట్టాడు. దేవుని యందలి విశ్వాసముతో అతడు బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందిన మనము, క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన మనము ఇంకా నా కులము నా గోత్రము అంటూ కూర్చోకూడదు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మన అందరము కూడా ఒకే కుటుంబము, ఒకే కులము, యేసయ్య కులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కులము నా గోత్రము అంటూ కులకట్ల నుండి, మూఢాచారాల నుండి, మూఢనమ్మకాల నుండి మనము విడుదల లేకుండా ఉండకూడదు. కానీ కులకట్ల నుండి, మూఢాచారములు, మూఢనమ్మకాలు, శకునాలు చూడడం, సోద చెప్పించుకోవడం, దినవార నక్షత్ర ఫలాల ఎందు నమ్మిక ఉంచడం, అవి అస్సలు వాటిని వైపు మనము చూడకూడదు. దినవార నక్షత్ర ఫలాల యందు నమ్మకము ఉండకూడదు. కొబ్బరికాయలు కొట్టడం, కొంతమంది రక్షణ పొందిన వారు కూడా తమ బిడ్డలకు దిష్టి బొట్లు పెడుతూ ఉంటారు. అటువంటివి పెట్టకూడదు, దిష్టి తీయకూడదు, శకునాలు చూడకూడదు, ముహూర్తాలు చూడకూడదు. వాటినన్నిటినీ విసర్జించి దేవుని యందు పూర్తి విశ్వాసముతో మనము ముందుకు సాగినప్పుడు, అబ్రహాము ఆ విధంగా ముందుకు సాగాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూచినట్లయితే, అనుసరింపక
మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మనము చెరపట్టబడకుండా, అంటే విడిచిపెట్టిన వాటిని మరలా అనుసరిస్తూ మనము పాత జీవితంలో పడిపోకుండా మనము దేవుని మీద పూర్తి విశ్వాసముతో నడిచినప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా అబ్రహాము విగ్రహారాధన విడిచిపెట్టడం కాదు, కానీ అంతేకాకుండా అతనిలో ఉన్న విశ్వాసం ఏంటంటే రోమాపత్రిక 4:18 నుండి మనము చూచినప్పుడు అతడు బిడ్డలు లేనప్పుడు, సంతానహీనుడిగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన మాటను బట్టి అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి సందేహింపక దేవుని మహిమపరిచి విశ్వాసము వలన బలము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 ఏండ్ల వయసు వాడైన అబ్రహాం ఏమండి, పళ్ళు ఊడిపోయి ముసలోడైపోయిన తాతకి బిడ్డలు పుడతారా? అయినను దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎటువంటి కష్టమైన, ఎటువంటి కరువైన, ఎటువంటి సమస్యలైనా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఇక మేలు జరుగుతుందనే ఆశ లేనప్పుడు కూడా మనము నిరీక్షణ కలిగి, నిరీక్షణ అంటే ఇక ముందు మేలు జరుగుననే బలమైన నమ్మకం. దేవునికి స్తోత్రం. మనము నిరీక్షణ కలిగి విశ్వసించినప్పుడు అబ్రహాము జీవితంలో చిరునవ్వును దయచేసిన దేవుడు, అబ్రహాము కుటుంబంలో ఇస్సాకును దయచేసిన దేవుడు మన జీవితాల్లో కూడా సమస్యలను పరిష్కరించి దేవుడు చిరునవ్వును దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసమును బట్టి అబ్రహాము మాత్రమే కాదు కానీ శారా కూడా విశ్వసించింది. చూడండి, హెబ్రీ పత్రిక 11:11-12 వచనాలు చూచినట్లయితే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 90 ఏళ్ళు ముసలమ్మ వయసు గతించింది. శారా గర్భము మృతతుల్యమైనదని నమ్మినప్పటికీ వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడని విశ్వసించి విశ్వాసము వలన గర్భము ధరించింది. ఇంకా చదువమ్మా. అందుచేతను మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కనుక ఈ విధముగా విశ్వాసముతో అబ్రహాము శారాలు ముందుకు నడిచారు కాబట్టి దేవుడు వారి జీవితంలో నవ్వును సంతోషాన్ని కలిగించి వారికి కుమారుని దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనము చూచినట్లయితే అబ్రహాములో విధేయత ఉన్నది. ఏముందండి? విధేయత ఉన్నది. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. మన జీవితాల్లో కూడా శోధనలు వస్తూ ఉంటాయి. పరీక్షలు వచ్చినప్పుడు భయపడకూడదు. విశ్వాసముతో మనం ఎదురు చూడాలి, దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండము 22 మనము చూచినట్లయితే యెహోవా దేవుడు అబ్రహామును పరిశోధించి నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించు మోరియా దేశమునకు తీసుకుని వెళ్ళి
అక్కడ నేను చూపించు పర్వతము మీద బలి అర్పించమన్నాడు ప్రభు. అర్పించమంటే ప్రభువా ఇదేంటి నాయనా, ఇది వద్దు ప్రభువా అని అవిధేయత చూపించలేదు. ఎంత ప్రయాసమైన ఎంత కష్టమైన దేవుని మాట చొప్పున చేసి విఫలమైన వారెవరూ లేరు. దేవుని మాట చొప్పున జీవించేవారు, దేవుని చిత్త ప్రకారముగా జీవించే వారి జీవితాలు సర్వ సమృద్ధిని కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ చేయని వారి జీవితాల్లో దేవునికి అవిధేయత చూపిస్తే కొరతలు, కొదువలు, అసమాధానము, అసంతోషము, వేదన, శూన్యం మిగిలిపోతుంది. కనుక దేవుని మాట చొప్పున జరిగించే వారి జీవితాలు సర్వ సమృద్ధిగా ఉంటాయని నమ్మిన అబ్రహాము దేవుని తన కుమారుని బలి ఇమ్మన్నారు. ఒకవేళ నేను బలి ఇచ్చేసిన ఆ బూడిదలో నుండి కూడా ప్రభు 1000 మంది కుమారులను లేపగలడనే విశ్వాసం, విధేయత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుమానించలేదు, సంశయించలేదు, సందేహించలేదు. తన కుమారుని తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి బలిపీఠము కట్టి తన కుమారునికి చేతులు కాళ్ళు కట్టివేసి దేవునికి సమర్పించడానికి కత్తిని ఎత్తినప్పుడు పరలోకము నుండి దేవుని దూత వచ్చి, అబ్రహామా అబ్రహామా, నీ కుమారుని మీద చేయి వేయొద్దు, నేను చెప్పినది చేసినందున నీవు దేవునికి భయపడువాడవని నేను నమ్ముచున్నాను, రూఢి అవుచున్నదని చెప్పి చూడండి 22వ అధ్యాయము ఆది కాండము 16 నుండి మనము చూచినట్లయితే నీవు నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. దేవునికి స్తోత్రం. అబ్రహాము లోబడినందున, అబ్రహాము విధేయత చూపినందున ఎంతగా ప్రభు ఆశీర్వదిస్తున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మన దగ్గర నుండి కావాలన్నవి మనము ఇచ్చినప్పుడు ఎంత ధనమన్నా ఇవ్వవచ్చు, ఏదన్నా చేయవచ్చు, ఎన్ని బియ్యమన్నా ఇవ్వవచ్చు. కానీ నీ హృదయాన్ని ప్రభు అడిగినప్పుడు, నీ జీవితాన్ని ప్రభుకి ఇమ్మని అడిగినప్పుడు నువ్వు ఇవ్వడానికి సంశయించకూడదు. ఎందుకంటే చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాలు చూచినప్పుడు ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అని ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చదవమ్మా. తిరుగుబాటు చేయుట అంటే అవిధేయత చూపించడం. సోదె చెప్పుటయను పాపముతో సమానము. కనుక మనం అవిధేయత చూపించకూడదు, దేవుని మాటకు అవిధేయత చూపించకూడదు. వాక్యానుసారముగా జీవించాలి, వాక్య ప్రకారము చేయాలి, వాక్యానికి అనుకూలంగా జీవించాలి. దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారముగా చేసినప్పుడు దేవుడు మనల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము మాత్రమే కాదు కానీ శారా కూడా భర్తకు లోబడింది, దేవునికి లోబడిన స్త్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరా విధముగా భార్యాభర్తలు ఇరువురు విధేయత చూపించారు. ఇంకా మనము చూసినట్లయితే అబ్రహాములో ఉన్న 3వ గుణలక్షణం ఏంటంటే అతడు ప్రార్థనా వీరుడు. అందరూ చెప్పండి, ఎవరు? అబ్రహాము ప్రార్థనా వీరుడు. అబ్రహాము ఆది కాండము 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట కూడా బలిపీఠము కట్టేవాడు.
బలిపీఠము కట్టి ప్రార్థన చేసేవాడు. అతడు పాత నిబంధన కాలంలో ఉన్నాడు కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మనమైతే ఏ నామంలో చేయాలా? యేసు నామములో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువ మరణము పొంది ఆయన రక్తాన్ని చిందించి మన పాప క్షమాపణ కొరకు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము యేసు నామములో ప్రార్థన చేయాలి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసేవాడు. మన జీవితాల్లో కూడా మనము ప్రార్థన చేయాలి. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూచినట్లయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై చేతులెత్తి ప్రభుకు ప్రార్థన చేయవలెను. అబ్రహాము ప్రార్థనా వీరుడు. అబ్రహాము ప్రార్థన చేశాడు. చూడండి, అబ్రహాము మరి అబీమెలెకు అనే రాజు మరి దేవుని ఉగ్రతను అనుభవించడానికి అతడు సిద్ధముగా ఉన్నప్పుడు, దేవునికి అవిధేయుడైనప్పుడు అబ్రహాము ఆ రాజు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఉగ్రత నుండి తప్పించాడు. అలాగే అబీమెలెకు రాజు భార్య గురించి, అతని దాసీల గురించి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి గర్భాన్ని తెరిచాడు. ఈ విధముగా అబ్రహాము ప్రార్థనా వీరుడు. అంత మాత్రమే కాదు కానీ అబ్రహాము సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేస్తానన్నప్పుడు సొదొమ గొమొర్రాల యొక్క పాపము విస్తరించి మరి దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని దగ్గర గోజాడి పోరాడి, ప్రభువా 50 మంది నీతిమంతులుంటే నీవు రక్షించవా, 40 మంది నీతిమంతులుంటే రక్షించవా, 30 మంది, ఇలాగ బేరమాడుతూ దేవుని దగ్గర గోజాడి పోరాడిన విజ్ఞాపన వీరుడు అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా గోజాడి పోరాడి తన తమ్ముడైన లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగే మనము చూచినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనంలో కూడా అక్కడ దావీదు మహారాజు దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభువా నా కుటుంబమును నీ సన్నిధిలో స్థిరపరచి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ కుటుంబము కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలని, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధముగా అబ్రహాము ప్రార్థనా వీరుడు గనుక దేవుడు అతనిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం చూచినట్లయితే, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము కలహానికి దూరముగా ఉన్న వ్యక్తి. అందరూ చెప్పండి, కలహమునకు దూరముగా ఉన్నాడు అబ్రహాము. అందుకే దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అక్కడ చూడని లోతు కూడా అబ్రహాముతో కలిసి వెళ్ళాడు. దేవుడు చూపించిన ప్రదేశములో వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు, దేవుడు లోతును ఆశీర్వదించాడు. అతనికి గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, గొర్రెలు అన్నీ మరి అవన్నీ ఉన్నప్పుడు వాటి కాపర్లు కూడా ఉండాలి. ఈ విధముగా ఉన్నప్పుడు మేత భూముల దగ్గర, నీటి బావుల దగ్గర అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు జగడాలాడ వస్తున్నాడు, దెబ్బలాడేసుకుంటున్నారు.
ముందు నా గొర్రెలు అంటే ముందు నా గొర్రెలు, ముందు నా ఒంటెలు అంటే ముందు నా ఒంటెలు దెబ్బలాట కదండి. నీటి బావుల దగ్గర నీటి కుళాయిల దగ్గర దెబ్బలాటలు వస్తూ ఉంటాయి కదా. అలాగే అక్కడ కూడా వచ్చిరి అంట. వస్తే అప్పుడు అబ్రహాము, నేను పెద్దోడిని, నేను తీసుకొచ్చాను నిన్ను ఇక్కడికి, నువ్వు నీ కాపర్లు నోరు మూసుకుని ఉండాలి, ముందు నా గొర్రెలు నా మేకలు నా ఒంటెలు నా గాడిదలు తర్వాత మీరు అని అతడు ఆ సమస్యను పరిష్కరించలేదు. కానీ లోతు నువ్వు చిన్నవాడవు, దేవుడు మనకి మంచి ప్రదేశాన్ని ఇచ్చాడు, నీకు ఏ భూభాగము కావాలంటే ఆ ప్రదేశాన్ని నీవు తీసుకో, మిగతాది నేను తీసుకుంటాను, ఈ విధముగా ఈ సమస్య పరిష్కారము అవుతుందని అబ్రహాము ఆ సమస్యను పరిష్కరించి కలహానికి దూరముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే అతడు విశ్వాసమును బట్టి దేవుడు పిలిచిన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడు. అతడు విధేయత చూపించాడు. ఎంత కష్టమైన ప్రయాసమైన దేవుని మాటకు లోబడి విధేయత చూపించాడు. అతడు ప్రార్థనా వీరుడు. చెప్పాలి మీరు. ఫస్ట్ ఏంటి చెప్పండి? విశ్వాసం. 2 విధేయత. 3 ప్రార్థనా వీరుడు. 4 కలహానికి దూరముగా ఉన్నాడు. 5 దశమ భాగమును చెల్లించాడు. దేవునికి స్తోత్రం. ఆ విధముగా మన జీవితాల్లో కూడా మనము చేసి ప్రభు చెప్పినట్లుగా నడుచుకుంటూ ప్రభుకి ఇష్టలుగా జీవితం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం. వాక్యము నీది, ప్రజలు నీ వారు. విశ్వసించి ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కొక్కరి మీద అబ్రహాము దీవెనలను వారి మీద కుమ్మరింప చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ నైనా నూతన మాసములో నూతన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కొక్కరిని నింపి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమును బట్టి వేడుకొనుచున్నాను తండ్రి. ఈ వర్తమానము ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 9000840005 900008400005. మా అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, నల్లవంతెన, అమలాపురం. ప్రతి ఆదివారం మన్నా జూబ్లీ సంఘమునందు అనేక మంది మాతో కలిసి ప్రభుని ఆరాధించుచున్నారు. మరి మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మా ఆరాధన సమయములు: మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, మూడవ ఆరాధన 11 గంటలకు. మీ రాక కొరకు మేము ఆకాంక్షిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.